జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపైన ఆగి ఉన్న లారీని వెనక వైపు నుంచి కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే 6 మృతి చెందారు. ప్రమాద సమయంలో మొత్తం 10 మంది ఉన్నట్టు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కష్టాలు అవిదండి. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళు మా బంధువులు, పిన్ని, బాబాయి, తమ్ముడు వాళ్ళ భార్య, అదేవిధంగా మా చెల్లి వాళ్ళ భర్త, వాళ్ళ పాప అక్కడ ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు పని నిమిత్తం. చిన్న పాప, చెల్లి వాళ్ళ చిన్న పాపకి చెవులు కుట్టించాలన్న అంటూ హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుంటే యాక్సిడెంట్ జరిగిందని చెప్పి విజయవాడ ఎక్కడికి పోతున్నారు? విజయవాడ గుందలు వెళ్తూ ఉన్నారు. చిన్న పాపకి లావణ్య, చిన్న పాపకి చెవులు కుట్టించిన పక్షులు పెట్టుకున్నారు. నిజానికి మేము కూడా వాళ్ళతో కలవాల్సి ఉన్నాం. నాకు ఫోన్ చేశారు దీనికంటే 4:30 ఫోన్ చేశారు, వస్తున్నాం చిలకల వరకు రావాలని. బయలుదేరి వచ్చి ఒక పావు గంటలు మళ్ళీ ఫోన్ చేసి ఎవరు చెప్పారో తెలియదు కానీ అమ్మగారు ఫోన్ చేసి చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అందులో 6 మృతి చెందగా మిగిలిన వారికి అయితే గాయాలైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటి? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? రైట్ యామిని, కోదాడ పరిధిలోని దుర్గంపూర్ స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొట్టిన కారు వెనుక నుండి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న 6 అక్కడికక్కడే మృతి చెందారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. క్షేత్రయాత్రుల్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మృతులు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా అయితే మనకు తెలుస్తున్నది. అయితే మృతుల్లో 5 ఖమ్మం జిల్లా ఎల్ గోవిందపురం చెందిన వారుగా కాగా మరొకరు కోదాడ మండలం చెమిరాల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు అయితే ఈ కారు వెళ్తున్నదని అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. లారీ బ్రేక్ డౌన్ కావడంతో హైవే పక్కనే లారీ ఆపడంతో ఈ ప్రమాదం జరిగినట్లయితే మనకు తెలిసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రమాదం సమయంలో కారులో 10 మంది ఉన్నట్లయితే సమాచారం. విజయవాడ వద్ద ఉన్న గుణదల చర్చిలో చిన్న పాప లాస్యకు చెవుదిద్దులు కుట్టించుకుని మళ్ళీ తిరిగి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తుంది. గత 2 రోజుల క్రితం హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారు మనగాల మండలం ముకుందాపురం వద్ద రోడ్డు ప్రమాదం కూడా నవదంపతులు జరిగిన సంఘటన మరో సంఘటనతో కోదాడ ప్రజలైతే ఉలిక్కిపడ్డారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదంలో ఈ ప్రయాణంలో మొత్తం 10 మంది ఉండగా 6 అక్కడికక్కడే మృతి చెందారని అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోడ్డు ప్రమాదంలో ముఖ్య కారణం జాతీయ రహదారిపై లారీ పక్కనే ఆపడంతో అది గమనించక వెనుక నుండి ఢీ కొట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ ప్రమాదంలో మొత్తం 6 చనిపోయినట్టయితే తెలుస్తుంది. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.